పాచిమైలారు సిగాచి పరిశ్రమ వద్దకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం వచ్చింది. ఘటనా స్థలానికి ఎన్డీఎంఏ బృందం వచ్చింది. ఇప్పుడు వారు పరిశీలిస్తున్నారు. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి ఎన్డీఎంఏ అధ్యయనం చేస్తోంది. ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇవ్వబోతోంది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు కూడా చేయబోతోంది. ఇప్పటికే ఘటనా స్థలాన్ని ఎక్స్పర్ట్స్ హై లెవెల్ కమిటీ పరిశీలించాయి, ఒక నివేదిక ఇచ్చాయి. పాచిమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య 44కు చేరింది. ఆసుపత్రులు చికిత్స పొందుతూ ఉన్నారు 18 మంది కార్మికులు. ఇవాళ వాళ్లలో 2 చనిపోయారు. అటు మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. మిస్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులు హాస్పిటల్ మార్చురీకి అటు ధృవ ఆసుపత్రికి తిరుగుతూ ఉన్నారు. మరికొందరు శిథిరాల కింద తమ వారు ఉంటారని సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్న చోట పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చికిత్స అనంతరం మరో 14 మంది కార్మికులు డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని మృతదేహాలకు DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత గుర్తించి వాటిని అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించబోతున్నారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను DNA రిపోర్ట్ కోసం ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్స్ రావాల్సింది. ప్రమాద సమయంలో మొత్తం 143 మంది ఉన్నారు. సురక్షితంగా బయటపడ్డవారు మాత్రం కేవలం 61 మంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ సిగాచి పరిశ్రమ నుంచి అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాచిమైలారంలోని సిగాచి పరిశ్రమకు కాసేపటి క్రితమే ఎన్డీఎంఏ బృందం చేరుకుంది. రాష్ట్ర బృందం ఎస్డీఎంఏ బృందంతో కలిసి సిగాచి పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై మాత్రం ఎన్డీఎంఏ బృందం అధ్యయనం చేస్తుంది. గత నెల జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాచిమైలారంలో ఉన్న సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కూడా 44 మంది మరణించగా ఇంకా ఆసుపత్రుల్లో 16 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇంకా 8 మంది ఆచూకీ ఇప్పటివరకు కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన జరిగి 9 రోజులైనా కూడా ఇంకా 8 మంది ఆచూకీ లభించకపోవడంతో మాత్రం బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఎంఏ రావడానికి గల కారణాలను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక అసలు ఈ స్థాయిలో ఇప్పటివరకు కూడా దేశంలో ఏ పరిశ్రమలోనూ ఇంత భారీ స్థాయిలో విస్ఫోటనం జరగలేదు. కానీ ఈ స్థాయిలో విస్ఫోటనం జరగడానికి గల కారణాలు ఏంటో అన్న దానిపై మాత్రం ఈ ఎన్డీఎంఏ కమిటీ మాత్రం అధ్యయనం చేయనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్డీఎంఏ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్డీఎంఏ కావచ్చు, ఈ రెండూటి కలిసి కూడా ప్రమాదానికి గల కారణాలపై మాత్రం అధ్యయనం చేసి అదేవిధంగా దీనిపైన ఓ నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఎన్డీఎంఏ నివేదిక ఇవ్వనుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ పరిశ్రమలలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కూడా ఎన్డీఎంఏ అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే నివేదిక ఇవ్వనుంది. అదేవిధంగా ఇప్పటికే కూడా సిగాచి ఘటన పేలుడు తర్వాత ప్రభుత్వం సిఎస్ నేతృత్వంలో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా నిపుణుల కమిటీని కూడా, ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలు కూడా ఇప్పటికే సిగాచి ఘటన పేలుడు పరిశ్రమను సందర్శించాయి, పరిశీలించాయి. వారు కూడా ప్రభుత్వానికి ప్రాథమికంగా ఓ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కేవలం పరిశ్రమలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, కేవలం ఫైర్ సేఫ్టీ నిబంధనలు కావచ్చు, అదేవిధంగా కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ బిల్డింగ్ శిథిలాలు కావచ్చు, అదేవిధంగా మిషనరీస్ను సంబంధించినటువంటి కొన్ని ల్యాబ్ పరికరాలను కూడా వారు తీసుకువెళ్లడం జరిగింది. వాటిని శాంపిల్స్ కూడా తీసుకెళ్లి ఆ ల్యాబ్స్లో పరిశీలించిన తర్వాత నివేదిక అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇటు ఎక్స్పర్ట్స్ కమిటీ మాత్రం నెల రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇవ్వనుంది. ఇటు ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇటు ఎన్డీఎంఏ కూడా ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్టయితే తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్డీఎంఏను పంపించడం, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇంకా ఎన్డీఎంఏ బృందం పరిశీలన కొనసాగుతుంది. పరిశీలన ముగిసిన తర్వాత ఒకవేళ ఎన్డీఎంఏ బృందం మాట్లాడుతుందా, లేకపోతే నేరుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నివేదిక అందిస్తుందా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి.